శాంతి. ఓ శాంతి. ఓ శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ఉన్నతో ఉన్నతమైన వారిని, దివ్యమైన ఆత్మను, దేవాత్మను, పరమాత్మ ప్రియ ఆత్మను, శక్తివంతమైన ఆత్మను ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియాతి ప్రియమైన తండ్రి సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 13/10/2025। आज का हेडिंग मीठे बच्चे, तुम्हें देवता बनना है, तुम्हें देवता बनना है। इसीलिए माया के अवगुणों को त्याग करो। गुस्सा करना, मारना, तंग करना, बुरा काम करना, चोरी चाकरी करना, यह सब महापाप है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిప్పుడు దేవత అంత ఉన్నతంగా అవ్వాలి. సో అందుకని మాయ అవగుణాలను త్యాగం చేయండి. మాయ అవగుణాలను త్యాగం చేయండి. పెట్టడం, విసిగించడం, వేరే వారిని బాధ పెట్టడం, చెడు పనులు చేయడం, దొంగతనాలు చేయడం, ఇవన్నీ మహాపాపం. నేను ఆత్మ ఎలాంటి మహాపాపమైతే చేయటం లేదు కదా చెక్ చేసుకోవాలి. ప్రశ్న, इस ज्ञान में कौन से बच्चे ठीके जा सकता है, काटा जिन्हें पढ़ना है, जिन्हें अपना पूरा में रखना आता है, वह इस ज्ञान में बहुत ठीके जा सकता है। घाटा उसको पता है जो देही अभिमानी नहीं रहते हैं। बाबा कहते हैं, व्यापारी लोगों को पूरा बिल निकलने की आदत होती है, वह यहाँ भी दिखे जा सकता है। మరి ఈ జ్ఞానంలో ఎవరు వేగవంతంగా వెళ్ళగలరు, ఎవరు మోసపోతారు, ఎవరు వేగవంతంగా వెళ్ళగలరు, ఎవరు మోసపోతారు? ఎవరికైతే తమ లెక్కాచారాలు రాయడం, అర్థం చేసుకోవడం తెలుసు, వారి జ్ఞానంలో చాలా వేగవంతంగా వెళ్తారు. ఎవరైతే బాడీ కాన్షియస్నెస్ వచ్చిస్తారు, వారు చాలా మోసపోతారు. అందుకే బాబా చెప్తున్నారు, అయితే వ్యాపారస్తుల్లో కూడా లెక్కాచారాన్ని రాస్తారు. ఈ రోజున ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అని వారే చాలా వేగవంతంగా వెళ్ళగలరు. ఎవరైతే ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటారో వారే వేగవంతంగా వెళ్ళగలరు. शांति। అని ఆత్మదారి చూడతి సంజాతే హే. ఆత్మిక పాత్రధారులైన పిల్లలకి బాగా అర్థం చేస్తున్నారు. పిల్లలైన మీరు ఒక అనంతమైన పాత్రను చేశారు. ఇక అనంతమైన నాటకం. ఈ నాటకంలో ప్రతి ఒక్కరు మనుష్య ఆత్మలు ఉంటారు. ఈ సమయంలో మీరు ఎంతో పురుషార్థం చేస్తున్నారు. ఎన్ని వేద శాస్త్రాలు చదివినా, ఎంతగా శివుడైన పరమాత్మను పూజించినా బాబా ఏం చెప్తున్నారు?
శివలింగానికి పూజ చేసిన ఇది వేదాల శాస్త్రాలు చదివిన వాటి నుంచి ప్రాప్తి అయితే ఏది లభించదు. వాటి నుంచి దిగజారిపోయే కళల్లోకి వెళ్తారు. కానీ జ్ఞానం ద్వారా సద్గతి అనేది లభిస్తుంది. సో ఇక్కడ ఉన్నతమైన ఆత్మగా ఉండేవారు మరి ఇప్పుడు దిగజారిపోయా మరి ఒక అనంతమైన ఆట. ఈ ఆట గురించి ఎవ్వరికి తెలియదు. శివలింగాన్ని పూజిస్తూ ఉంటారు, బ్రహ్మ గురించి తెలుసుకోరు, శివుడి యొక్క సత్యమైన పరిచయం కూడా తెలుసుకోరు. వారు అసలు ఎవరికి ప్రే చేస్తున్నా అనేది కూడా వారికి తెలియదు. ఈశ్వరుడు అని భావిస్తారు కానీ ఈశ్వరుడి యొక్క సత్యమైన పరిచయం తెలియదు. ఈశ్వరుని పూజిస్తారు, సత్యమైన పరిచయం తెలియదు. మొదటిలో మీరు కూడా భక్తి మొదలు పెట్టినప్పుడు శివలింగానికి పూజించారు, వజ్రాలతో తయారు చేసిన శివలింగాన్ని చేశారు. ఇప్పుడు ఎలా అయిపోయారు? పేదవారిగా, రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. हीरों के लिंग उस समय 4-5 हजार का होगा ही. అప్పట్లో ఆ వజ్రాల కాస్ట్ 4 లేక 5 వేల వరకు ఉండేది. కానీ ఇప్పుడు అది 5 లేక 7 లక్షల వరకు వెళ్ళింది. ఏంటి బ్రహ్మబాబా చెప్పే టైంలో. కానీ ఇప్పుడు ఇంకెంత కాస్ట్ అయిపోయా వజ్రాలు మనకు తెలుసు కదా. కానీ ఇప్పుడు అసలు ఆ వజ్రాలతో తయారు చేయడానికి ఆ వజ్రాలు దొరకడం కూడా చాలా కష్టం. రాతి శివలింగాన్ని పెట్టడం మొదలు పెట్టారు. సో అలాగే ఆటోమేటిక్గా మనుషుల బుద్ధి కూడా రాతి బుద్ధిగా అయిపోయింది. ఇప్పుడు బాబా చైతన్యంగా సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మరి మనం బాబా చైతన్యంగా అర్థం చేయిస్తుంటే ఈ పాయింట్స్ అని మన బుద్ధిలో ఉన్నాయా? బుద్ధిలో ఉండట్లేదు. ఏంటేంటి? మనం చేసుకున్న వికర్మల ద్వారానే. సో ఎంత స్మృతి చేస్తే అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. అందుకే బాబా అర్థం చేస్తున్నారు, హే ప్రియాతి ప్రియమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మ అని భావించండి. ఏ శరీరంలోన ప్రాణం వెళ్ళింది అంటే, ఆత్మ వెళ్ళింది అంటే ఒక ప్రాణం వెళ్ళినట్టు భావిస్తారు. ఆత్మ వెళ్ళిపోయింది అంటారు. కానీ మనకి తెలుసు ఆత్మ అవినాశి, ఆత్మకి చావు అనేది ఉండదు. ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి వస్తుందో అది చైతన్యమైన శరీరము అంటారు. అదే ఆత్మ వెళ్ళిపోతే అదొక డెడ్ బాడీగా చెప్తారు. కానీ యాక్చువల్గా ప్రాణం అనేది ఆత్మ, దానికంటూ చావు అనేది ఉండదు. ఇవన్నీ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. బాబా కూడా ఆత్మలతోనే మాట్లాడతారు. హే ఆత్మలు, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నాలో ఎంతవరకు దైవీ గుణాలు ధారణ అవుతున్నాయి? నేను ఎలాంటి వికారీ పనులైతే చెయ్యట్లేదు కదా, అసురీ పనులైతే చెయ్యట్లేదు కదా, దొంగతనాలాంటి పనులైతే చెయ్యటం లేదు కదా, అసురీ కర్తవ్యాలు నాలో ఉండటం లేదు కదా, నేను దిగజారిపోయే పనులేవి చెయ్యట్లేదు కదా. నేను చేశాను అంటే నా పదవి అనగా నా స్టేజ్ కూడా దిగజారిపోతుంది. यहाँ असुरों द्वारा कितने मार खाते हैं क्योंकि तुम दैवी संप्रदायी बनते हो. ఇక్కడ అసురుల ద్వారా ఎంతగా కొట్టడం అనేది జరుగుతుంది అంటే ఏంటి? ఒకరికొకరు బాధ పెట్టడం మొదలు పెడతారు. యాక్చువల్గా ప్రతి ఒక్కరు దైవీ సంప్రదాయాలుగా ఉండేవారు, కానీ ఈ విధంగా అయిపోయారు. ఒకరికొకరు శత్రువులుగా భావిస్తున్నారు. మాయ అలాంటి అవగుణాలతో కూడిన పనులు చేయిస్తుంది. దెబ్బలాడుకోవడం, బాధ పెట్టడం, విసుక్కోవడం, విసిగించడం, చెడు పనులు చేయడం, పాప పనులు చేయడం, ఇవన్నీ బుద్ధిని అశుద్ధంగా చేసేస్తుంది. దొంగతనం చేయడం కూడా మహాపాపం. బాబాతో ప్రతిజ్ఞ చేస్తారు, మాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని అంటారు. మిమ్మల్నొక్కల్నే స్మృతి చేస్తాము అంటారు.
కానీ మాయ మర్చిపోయేటట్టు చేసేస్తుంది. భక్తిలో ఎంతగా భక్తి చేస్తారు. ఒకవైపేమో భగవంతుడా, మీరు పేరు రూపానికి ఎంతో అతీతమైన వారు అంటారు. ఇంకొక పక్క శివలింగానికి ప్రే చేస్తూ ఉంటారు. అసలు ఎవరు పరమాత్మ అంటే, ఎవర సర్వశక్తివంతుడంటే అది అర్థం చేసుకోరు. श्रीकृष्ण जो छोटा बच्चा स्वर्ग का प्रिंस है, वह महात्मा है आजकल तो కలియుగి మనుష్. శ్రీకృష్ణుడు ఒక చిన్న పిల్లవాడు, స్వర్గానికి రాకుమారి. అతను మహాత్మనా లేక కలియుగి మనిష? అతను వికారాలతో అయితే జన్మ తీసుకోలేదు కదా. అతను ఉన్నదే నిర్వికారి ప్రపంచంలో కదా. ఇది ఉన్నదే వికారి ప్రపంచం కదా. నిర్వికారి ఈ టైటిల్ ఎంత శ్రేష్టంగా తయారు చేశారు. శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి మనని శ్రేష్టాచారిగా తయారు చేస్తారు. ఇప్పుడు మనుషులు పాత్రధారులుగా ఉన్నారు. బయట జంతువులు శ్రేష్టంగా ఉంటాయి. ఎక్కడ సత్యుగంలో జంతువులు కూడా శ్రేష్టంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ మాయా రావణుడు అనేవారు ఉండనే ఉండరు. జంతువులంతా తమోగుణిగా అయిపోతాయి. అక్కడ వికారాల పేరే ఉండదు. మరి పిల్లలు ఎలా జన్మిస్తారు అని అంటారు. అక్కడ వికారాల పేరే ఉండదు. యోగ బలంతో జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది. అందుకనే యోగి ఆత్మలైన దేవతలు ఎంత ఉన్నతమైన వారు, వారిలో అంతటి పవిత్రత శక్తి అనేది ఉంటుంది. ఇప్పుడు ఆత్మననే నాకు ఈ 84 జన్మల రహస్యం అంతా తెలిసింది. ధారణలో బాబా అంటున్నారు, अंदर में अपना जांच कर दैवी गुण धारण करना है, खराब आदतों को निकालना है, प्रतिज्ञा करनी है बाबा हम कभी भी बुरा काम नहीं करते हैं. లోపల మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. దివ్య గుణాలను ధారణ చేయాలి. చెడు అలవాట్లుంటే వాటిని తొలగించాలి. మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోండి, బాబా ఎప్పుడు కూడా చెడు పనులు మేము చెయ్యము. మీకు మీరు ప్రతిజ్ఞ చేయండి. కర్మాతీత అవస్థను పొందాలి, ప్రాప్తి చేయాలి. పరమాత్మ స్మృతి అనే రేస్ చేయాలి. ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి. పెద్దవారికి ఎంతో రెస్పెక్ట్, గౌరవం అనేది కూడా ఇవ్వాలి. वरदानम, फॉलो फादर के पाठ द्वारा मुश्किल को सर्च बनाने वाला तीव्र पुरुषार्थी भव. బాబాని ఫాలో చేయటం, తండ్రిని అనుసరించటం, ఈ పాత్రను అర్థం చేసుకొని తీవ్ర పురుషార్థి ఆత్మగా అవ్వాలి. కష్టాన్ని కూడా సహజంగా తయారు చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా మన పురుషార్థం యొక్క ప్రాప్తి లభిస్తుంది. దీనికోసం ఉన్నతమైన పురుషార్థం చేయడానికి పరమాత్మ చెప్పే మొదటి పాఠం ఫాలో ఫాదర్. ఈ మొదటి పాఠం మనని పరమాత్మకి దగ్గరగా తీసుకెళ్తుంది. స్లోగన్, सच्चाई सफाई को धारण करने के लिए अपना स्वभाव सरल बनाओ. సత్యత, స్వచ్ఛతను ధారణ చేయాలంటే మీ స్వభావాన్ని ఎంతో సరళంగా చేసుకోవాలి. సో ఈరోజు మురళిలో క్లియర్గా చెప్పారు, మనం ఎలాంటి ఆత్మలం. నేను దేవాత్మ, దివ్య గుణాలను ధారణ చేసే ఆత్మ. ఎలాంటి ఆత్మను, నాలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, ఏవి ఉండకూడదు, ఇది యోగం ద్వారా అభ్యాసం చేద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ దివ్యమైన వారిని
సతో ప్రధాన ఆత్మను, ఉన్నతో ఉన్నతమైన ఆత్మను, పరమాత్మ స్మృతిలో ఉండే ఆత్మను, శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మను, సత్యుగి ఆత్మను, చరిత్రవాన్ ఆత్మను, నేను ఆత్మ, పరమాత్మ ప్రియుడను, పరోపకారి ఆత్మను, సిద్ధి స్వరూప ఆత్మను, ఒక్క క్షణం నా ఆత్మలో ఉండే పవిత్రతా శక్తిని చూస్తూ, దివ్యతా శక్తిని చూస్తూ, నిర్వికారి స్థితిలో ఉంటూ, సతో ప్రధాన స్థితిలో ఉంటూ, ఉన్నతో ఉన్నతమైన వారిగా ఉంటాను. నేను శీతలత స్వరూపాన్ని, దివ్య బుద్ధి దారిని, ఒక్క క్షణం నన్ను నేను సత్యుగి నివాసిగా, సతో ప్రధాన పురుషార్థిగా అనుభవం చేసుకుంటాను. మనస్సా వాచ శ్రేష్టమైన కర్మలను చేస్తూ, దివ్య బుద్ధి తాతగా అనుభవం చేసుకుంటాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. I am a divine personality. The divinity within me spreads into this atmosphere. I belongs to the divine world, the golden age, an age which makes me a highest soul. I belongs to the One Father, Supreme Father, is everything to me. I experience the connectivity with the One Father. I am the point of light with the divine virtues bounding me. I always try to experience myself as a powerful personality, belongs to the One Father. For the next few seconds, I try to reflect my own self, a divine being, a sparkling star in the middle of this forehead. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the powerful vibrations of the Supreme Father. Spread such vibrations to every part of this body and be a divine being. Om Shanti.